వందనాలు. నువ్వు ఎంత పరిశుద్ధుడవో, నీవు మా కొరకు ఎంత త్యాగము చేశావో, నువ్వు ఎంత ప్రత్యేకమైన దేవుడవో సంఘము ద్వారా మాకు తెలియచేశావు. స్త్రీలలో అతిగా సుందరమవుతానా, నీ ప్రియుని విశేషమేమిటి అన్నప్పుడు సంఘము భయపడకుండా నువ్వెంత గొప్పవాడువో తెలియచేసింది. మేము కూడా ఎవరికి భయపడకుండా నువ్వెంత గొప్పవాడువో చెప్పగలిగిన ధైర్యం మాకు దయచేయండి. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే అని పౌలు అంటున్నట్లుగా మేము కూడా బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. నీ కొరకే బ్రతుకుతాం ప్రభువా, నీ సేవను చేస్తాం ప్రభువా. నీవు తప్ప ఈ లోకములో మాకు ఎవరు వద్దు నాయనా. నువ్వే దేవుడవు, నువ్వు రక్షకుడవు. త్వరగా రానయ్యున్నా యేసు, త్వరగానే రమ్ము. నేను సిద్ధపడి నీ రాకళ్ళు ఎత్తపట్టుకు సహాయము చేయండి. ఈ 3 దినాలు జరిగించిన సభను బట్టి వందనాలు. అలాగే నాయన మమ్మల్ని పంపిన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, బేతేలు గృహవాసులను దీవించండి. ఈ ప్రాంతంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న దైవ సేవకులు రవికుమార్ అయ్య గారిని, అమ్మగారిని, బిడ్డలను దీవించండి. గవర్నింగ్ బాడీ సభ్యులు ఇసాక్ అయ్య గారిని, వారి బిడ్డలను, సంఘాలను దీవించండి. ఈ 3 దినములు ఈ సభల్లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించి నీ 2వ రాకడకు సిద్ధపరచుమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుం కొటారి ప్రియ ప్రభుం కొర సంతాన గుణం, మరి మమ్మల్ని ప్రేమించి ఇట్టి గొప్ప అవకాశము ఇచ్చిన దైవ సేవకులైన వారికి, మరి ఎంతోమంది సీనియర్ సేవకులు, రెవరెండ్స్ ఉన్నారు. వారిని కూర్చోబెట్టి మరి మాకు ఇట్టి అవకాశం కల్పించిన జాయింట్ సెక్రటరీ గారికి, గవర్నింగ్ బాడీ సభ్యులు అయ్యగారికి, మీ అందరికీ మా హృదయపూర్వక వందన మన్నాతులు తెలియజేస్తూ ఉన్నాం. ଆମମାନଙ୍କୁ ଏ ପ୍ରକାର ପ୍ରେମ କରି ଅନେକ ସିନିୟର ଲୋକମାନେ ଥିଲେ ମଧ୍ୟ ଅନୁଭବ ଲୋକ ଥିଲେ।